ఓం నమః శివాయ. మనందరికీ శివుడు అంటే అపారమైన కరుణ, దయ, శాంతి. అయితే ఆ పరమశాంతుడైన శివుడికే కోపం తెప్పించే కొన్ని పనులు ఉన్నాయంటే నమ్మగలరా? ఈరోజు వీడియోలో శివుడు అస్సలు ఇష్టపడని 7 పనులు ఏమిటో తెలుసుకుందాం. శివాలయం పవిత్ర స్థలం. అక్కడ చెత్త వేయడం, పాదాలతో లింగాన్ని తాకడం, ధూపం వేసిన కాగితాలు చుట్టుపక్కల పడేయడం ఇవన్నీ శివునికి అవమానం. ఇలా చేయడం వల్ల శివకోపమే కాకుండా మన ఇంట్లోనూ అశాంతి పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. శివుడు అహంకారాన్ని అస్సలు ఇష్టపడడు. నేనే చేశా, నా వల్లే చేశా అనే స్వభావం శివ పూజను ఫలితం లేకుండా చేస్తుంది. శివుడు అహంకార శూన్యతకు సంకేతం. అందుకే పూజ చేసేప్పుడు వినయంతో, శరణాగతితో ఉండాలి. శివుడికి ఇష్టమైనవి బిల్వదళాలు, జల అభిషేకం, పాలు, నీరు. ఈ నైవేద్యాన్ని అసభ్యంగా ప్రవర్తించడం శివుని కఠినంగా కోపానికి గురిచేస్తుందని శివపురాణం చెబుతుంది. శివుడు గురు స్వరూపం. గురువుని మరియు తల్లిదండ్రులను అవమానించడం అంటే శివునినే అవమానించినట్లు. శివుడు ధర్మానికి రక్షకుడు. అబద్ధం చెప్పడం, ద్రోహం చేయడం, అవిశ్వాసం ఇవన్నీ శివుని కోపానికి కారణం అవుతాయి. పూజ చేస్తూ ఫోన్ చూసుకోవడం, మాటలు మాట్లాడడం, మనసు చెదరగొట్టడం ఇవన్నీ పూజను ఫలితం లేకుండా చేస్తాయి. మనసు అక్కడే శివుడిపై ఉండాలి. శివుడు భక్తుడిని ప్రేమించే దైవం. కానీ ఈ తప్పులు చేస్తే పూజ ఫలితం దూరమవుతుంది. అందుకే మనం శివ పూజను శుద్ధమైన మనసుతో, నియమంతో చేయాలి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.